పంచే ఫస్ట్ మాది అదే పంచు. ముట్టుకోకు కరోనా వచ్చేస్తుంది. మోసం చేయడం తప్పురా. నేను మోసం చేయలేదు, చీటింగ్ చేశాను. అర్థమైందా? రెండింటి తేడా ఏంటి? ఇదే 50 నువ్వు తీసుకుంటే దాని మోసం, నేను తీసుకుంటే చీటింగ్. ఎందుకలా అయితే? నేను చూస్తే అలాగే అనిపిస్తుంది నాకు. ఏది దొరికినా 50-50 అంటావు, నువ్వు తీసుకుంటే అంటారు 50, దాంట్లో కూడా 50-50 చేయి. నేను చెప్పాను ఏం దొరికినా 50-50 అన్నాను. అవును. కానీ దొరికింది ఎంత 50 మనకి. 15-50 ఎలా చేస్తాం? 15 కూడా 50-50 చేయాలి. 15 ని 50-50 చేస్తే 50-50 అనే డైలాగ్ వాల్యూ పోతుంది. ఇది ఇప్పుడేసింది డైలాగ్. సార్ మంచి డైలాగే సార్. బాగుంది. ఆ సుధీర్ అమ్మాయిలకి చెప్పేది నువ్వు చెప్తున్నావు సుధీర్కి. మర్చిపోయి లాక్డౌన్ లో మీ తాతగారు చనిపోయారంటే ఎలా చనిపోయారు? మా తాతగారికి మతిమరుపు కదా, చనిపోయారా. మతిమరుపు ఉంటే చనిపోయారా? అలా ఎలా చనిపోయారా? అతను మాస్క్ వేసుకున్న సంగతి మర్చిపోయి ఇంకో మాస్క్ వేసుకున్నారు, ఊపిరాడకు పోయారా. చెప్పొచ్చు కదరా తీసేయమని చెప్పి. అతను చెప్తా ఉంటే వినిపించదురా. అట్లా సైకిల్ చేయొచ్చు కదా తీమని. చేత్తో సైకిల్ చేసే ఇలాగానే ఇంకొంచెం గట్టి బిగించుకున్నాడు, పోయాడు. ఈ లాక్డౌన్ లో కూడా హ్యాపీగా ఉందనుకుంటే ఈ మధ్యలో మనకి స్కూల్ కి ఆన్లైన్ క్లాసులు పెట్టారా. ఆన్లైన్ క్లాసులు అంటే మనం ఇంటర్నెట్ వస్తుంది. ఇంటర్నెట్ వస్తుంది. ఏంట్రా వీడియోస్ చూసుకోవచ్చా? ఈటీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది కదా, యూట్యూబ్ లో వస్తాయి కదా, అబ్బాయి చూసుకోవచ్చురా. ఈ లాక్డౌన్ అంతా ఎక్కడ ఉన్నావు? 1 2 ప్లేసులు చెవట్లు వస్తాయి చూడండి మీరు మాట్లాడుతుంటే. రష్మే ఇది కొంచెం పెట్టుకోవచ్చు కదా. కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నేను శ్వాసంలో వీక్లే. ఆంచే ఫస్ట్ డబ్ల్యూ కొడతావేంటి? ఆగరా. ఎప్పుడు చూసినా వాళ్ళకి వీళ్ళకి పేటలు చెప్పడమే గానీ మనకంటూ పిల్ల జల్లా లేనే లేరు. 3 నెలల నుంచే చస్తనా ఇంట్లో ఉండే. ఎత్తు సార్. పిల్లలు సార్ గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండ్రా బాబు. ఏమేం సార్? మీ ముఖాలు కనిపించట్లా. ఇప్పుడు రాంప్రసాద్ బయట జనాలందరూ ఎక్కడ చూసినా ఫేస్ కి మాస్కులు దేనికి పెట్టుకుంటున్నారు? ఎంకమ్మ ఫేస్ కి మాస్కులు దేనికి పెట్టాడు? ఫేస్ కి పెట్టుకుంటారు కదా, ఉన్న పంచి కూడా పెట్టి. దాంట్లో ఏముంది, మనకు కామనే కదా. అరే రాంప్రసాద్ అని చూడరా, సుధీర్ ని మంచిగా ఫేస్ కి మాస్క్ పెట్టుకుని వచ్చాడు. అది మాస్క్ కాదు సార్, మొత్తం గెడ్డాం సార్. అది పెరిగిందేంట్రా? వదిలేశాడు. అరే సుధీర్ సార్ గవర్నమెంట్ ఏం చెప్తున్నాయి? సోషల్ డిస్టెన్స్ బాగా చేయాలన్నారు కదా, సార్ చేస్తున్నావా సోషల్ డిస్టెన్స్? ఇది వరకు అంత కాదు సార్, కొంచెం. అవును జస్ట్ ఇలాగా భుజం దాకా వెళ్తా, ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం వేసి ఆగిపోతున్నా. అంతే కదా. ఎంత మంది కంటించాడో ఏందో. సార్ మీరేంటి సార్ వైట్ మాస్క్ పెట్టుకున్నారు? ఇది వైట్ మాస్క్ కాదురా, మాస్క్ పెట్టుకొని గాలి ఆడక పాలిపోయింది మొఖము. సార్ ఈ లాక్డౌన్ లో మీరే నేర్చుకున్నారు సార్? లాక్డౌన్ టైం లోనా? బట్టలు ఎత్తుకురండి. ఓ బట్టతో నేర్చుకున్నారా? ఇంకేం నేర్చుకున్నారు సార్? వస్తారా? వస్తా ఉండు. నీకు ఇలా కాదు నీకు. సార్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు. ఎరా సుధీర్ నువ్వు చేసావా? నువ్వు చేస్తున్నావు రోజుగానే. నువ్వేట్రా స్కూల్ కి షార్ట్ వేసుకొచ్చావు? ఎవరా నైట్ ఎటు వెళ్ళాను నేను. ప్యాంట్ మర్చిపోయాడు. ఇవాళ ఆన్లైన్ క్లాస్ కి సరళ ఎందుకు రాలేదు సార్? సరళ వాళ్ళ నాన్న హాస్పిటల్ జాయిన్ చేశారు సార్. హాస్పిటల్ జాయిన్ చేశారా? నువ్వెందుకు భయపడతావు? అలా జస్ట్ మామూలుగా ఏదో దగ్గు జలుబు తెలియదు అంతే, అంతమించి ఇంకేం కాదు. అవునా? చెప్పరా, ఆ ఏటీఎం లో కొట్టేసిన 25 లక్షలు ఎక్కడ పెట్టావు? ఏటీఎం లో 25 లక్షలు కొట్టలేదు సార్. మరి ఏం చేసావు? డబ్బుల కోసం అని చెప్పి ఏటీఎం కి వెళ్ళి కార్డు పెట్టాను సార్. కార్డు లోపల ఉండిపోయింది సార్. వెళ్ళిపోదాం అనుకుంటే నెక్స్ట్ వచ్చేవాడికి ఇబ్బంది అవుతుందని చెప్పి గుణపంతో మొత్తం తవ్వేశాను సార్. తవ్వేసి డబ్బులు నాకు కావాల్సిన 5 పట్టుకెళ్ళాను సార్. మళ్ళీ వెనక్కి వచ్చాను. పొరపాటు ఎవడం తీసేస్తే భయంతో నేనే మొత్తం తీసేసుకున్నాను సార్. బంగారం కొట్టేసావు కదా, ఎక్కడ పెట్టావు చెప్పు. తెలియదు సార్ నాకు. నిజంగా సార్ తెలియదు సార్ నాకు. సార్ నిజంగా సార్ తెలియదు. బంగారం తీలేదు సార్. నీకెలా తెలుసురా? కింద పడిపోయిన 100 రూపాయలు తీలేకపోతున్నాడు. 50,000 బంగారం తీస్తాడు సార్. ఏరా ఆ డబ్బులు ఎక్కడ తెచ్చారు? మైదీ పడిన పిల్లల కింద 30లో పెట్టారా? మొత్తం తీసుకోండి, 2 days లో వచ్చేస్తా. మనకు అలవాటే కదా పోలీసు కథలు చెప్పడం. మీరు దొంగతనం చేశారా? దాచి పెట్టారా? పెట్టలేదని చెప్పారు. జస్ట్ కథ చెప్పా అంతే.
నేను కూడా దొంగతనం చేశాను సార్. నువ్వు దొంగతనం ఊరుకోవే, నువ్వు చూడడానికి ముసలిలో నువ్వేటి బంగారం తెస్తావు. నిజంగా దొంగతనం చేశాను సార్. తీసావా? ఎక్కడ పెట్టావు? మణికొండ ఉంది కదా, ఆ మర్రి చెట్టు ఉంది కదా, దాని తొర్రలో పెట్టా. అవునా? నేను కొడతాను సార్. ఎవరు మీరు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఏంట్రా సెల్లో అండి ఎలాగిచ్చాను డిస్టార్డ్కి? సినిమాలో దొబ్బేసినట్టే ఇచ్చారు. గారు ఉన్నారు. ఎవడో భయం ఏంటి? ఏంటి ప్రాబ్లం ఏంటి? సీఏ ఇక్కడ అయితే ఏం చేశాడు రేడు? బస్సులో వెళ్తుంటే ఒక ఆంటీ మీద చేసారు సార్. ఏంట్రా చేసావా? వేలే సార్, బస్సులో వెళ్తున్నావు, సడన్ బ్రేక్ వేసాడు బస్సు వాడు. పడతాం ఆంటీ మీద, తప్ప అది? సార్ ఈడు ముందున్నాడు, అమ్మాయి వెనకుంది, ఈడు ముందు పడాలి కానీ వెనక్కి ఎందుకు పడతారు సార్? ఏరా అంటే బస్సు వాడు బ్యాక్ బ్రేక్ వేసాడు సార్. బ్యాక్ బ్రేక్ వేసాడు సార్. ఎవరు ఫోన్? మీ లాయర్. ఇప్పుడు అర్థమైంది మన రేంజ్ ఏంటో. అర్థమైంది. బెయిల్ తీసుకొస్తాడు, బయటికి వెళ్తాం, మనం రిలీజ్ అయిపోతాం, ఆ తర్వాత చెప్తాను సంగతి. ఆడు బెయిల్ కోసం ఫోన్ చేయలేదు, మరి అలా ఆవిడ గోగెట్టగా కేసు పెట్టాడు ఆడు కూడా. రండి బయటికి రండి, ఈ సంగతి ఏంటో చూస్తాను. అసలు నువ్వు బయట రావా కదా, లైఫ్ లాంగ్ జైల్లో ఉంటాను. లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ ఎందుకుంటాను సార్? ఈవిటీసింగ్ కాదు, మా కానిస్టేబుల్ కొట్టావు కదా అందుకుంటావు. సార్ కానిస్టేబుల్ ఎందుకు కొట్టాను సార్? నా షర్ట్ చింపావు కదా సార్, అందుకుంటావు. నేను కొట్టించాను సార్. నన్ను కొట్టావు కదా అందుకుంటావు. చాలు సార్, నాకు అర్థమైపోయింది సార్. నేను బుక్ అయిపోతే ఎక్కువ మాట్లాడితే హలో ఎలాగన్నా మా మామయ్యకి చెప్పి మీకు ట్రాన్స్ఫరే. పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళేది పోలీస్ స్టేషన్ కే, పోస్ట్ ఆఫీస్ కాదు. ఎలా ఉందరా? సినిమాలో దొబ్బేసినట్టే ఉంది. 2 నెలల కింద టెర్రస్ పట్టుకున్నాం కదా, తీసుకొని రండి. సార్ 2 నెలల కింద పట్టుకున్నారు కదా, మరి ఎన్నాళ్ళు మీ ఇంట్లోనే ఎందుకు ఉంచారు? ఆడికేమో తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఆడికి 1 మంత్ అంతా తెలుగు ట్రైనింగ్ ఇచ్చాడికి. మళ్ళీ 3 నెలలు ఏం చేశారు? నేను హిందీ నేర్చుకున్నా. నాకు ఎందుకు పట్టుకున్నాయి? నువ్వు హైదరాబాద్ ఎందుకు వచ్చావు? టూర్ కి వచ్చాయి, అది మీది పట్టుకున్నాయి, మొత్తం డిస్టర్బ్ అయినాయి. ఏంటి టూరు? ఆడు తెలుగుతూ అనుకున్నాడు సార్. ఆడు చెప్పాలి కదా ఇందులో తూ అని. సారీ సార్, నేను చెప్తా. హలో బాంబ్. तुम किधर से आया? ఇద్దరు సే ఆయా. నాకు అర్థమైపోయింది సార్ మొత్తం. ఏంటి? ఇద్దరు వచ్చారంట. లాగరా చెప్పు. మాది వదిలాయి, నాది పట్టుకుంటే నాకు కోపం వస్తాయి. చెప్తావా చెప్పావు నువ్వు ఎతికి? నాది పట్టుకుంటాయి, నాది తలుచుకుంటే నీది ఉంటాయి. పట్టుకో. సార్ ఒక్కసారి ఈ బొగ్గ మీద ఏదో ఉంది, ఏంటిది? షాడో, నీడా. ఏం నేడు సార్? ఫ్లైట్ నీడ పడింది దీని మీద. మరి అక్కడ ఉండిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోద్దిగా. ఏదో పురుగు అని కొట్టిన నీడ ఉండిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది. అమ్మో, ఈ టెర్రరిస్టులు ఆటో టెర్రరిస్టులు ఉన్నాడు. మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకుంటారు? నాది అమీర్పేటలో C++, జావా అన్ని ట్రైనింగ్ తీసుకున్నాయి. హెడ్ఏక్ వస్తుంది, ఇద్దరు సెల్లేసే ముందు, సెల్లేసి టీ తాగిసొద్దాం. అంతా సెల్లో ఇద్దరు ఎలా పడతాయి? సార్ మీరు టెర్రరిస్ట్ అండి, మీరు ఎడుస్తారేంటి సార్? నేనంటే ఏదో యూటీసీ దొరికాను కాబట్టి ఎడుస్తా. నాది టెర్రరిస్ట్ కాదు, నాది పాకిస్తాన్ లో పసుపు కుంకుమ పువ్వులు పెట్టుకుంటున్నాయని తెలిసి మొత్తం అందరూ కలిసి పంపించేశారు. ఇద్దరు. మీరు టెర్రరిస్ట్ కాదా? కాదు, ఇది ఒరిజినల్. మరి ఇందాక ఇచ్చింది అది తేడా. ఇక మీరేం కంగారు పడదు సార్, నేను చూసుకుంటా కదా, నేను మాట్లాడదాను. ఇంకో పట్టుకుంటా, దూరం ఉండు. అమ్మా అమ్మా, సార్ ఏంట్రా అనిపిస్తున్నావు? నాతో తేడా బిహేవ్ చేస్తున్నా. ఇది ఏం చేశారండి? నేనేం చేయలేదు సార్, మీకు నిజం చెప్పాలి. వాడు సార్ మీకు అర్థం కావట్లేదు సార్. రాత్రి అయింది, నువ్వు పడుకో, నిద్ర రావట్లే నీకు? నాకు నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటా. ఒంటరిగా పడుకున్నా ఎప్పుడైనా? సార్ సార్
చూడండి సార్. ఏంట్రా ఏం చేస్తున్నావు? ప్లాన్ వేస్తున్నా, ఎలా చంపాలి, ఎలాగ బాంబు పెట్టాలి. ఈడ అక్కడి నుంచి 3 వస్తాయి, ఇక్కడి నుంచి 10 వస్తాయి. మరి పసుపు దేనికిరా? పసుపు గుర్తు పట్టకుండా ఉండాలి కదా మనల్ని. మరి పూలు దేనికి? మీ చెవిలో పువ్వు పెట్టాలి. ఏంటి సార్ ఇది బాంబా? ఇది బాంబు ఎందుకు? గోడ గడియారం ఇంటికి తీసుకువచ్చిన కొనికి కోటిలో. ఇప్పుడు చెప్పరా, నీ పేరేం పేరు? నాది పేరు ఆ, ఉల్కా. ఉల్కా ప్లీజ్ సార్ నన్ను అడుగుతూ ఉంచొచ్చు సార్. నన్ను లేడీస్ జైలుకి ట్రాన్స్ఫర్ చేయండి సార్. కాస్ట్యూమర్. కస్టమర్ గారు సార్, కానిస్టేబుల్. సార్ నాది కూడా వెళ్తాయి సార్. అయ్యా నువ్వు మగాడి కాదు. నేను కాదు సార్.